డిజిటల్ మోసాలను అరికట్టేందుకు యూపీఐ లావాదేవీల్లో కీలక మార్పులను తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తోంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, ఒక వ్యక్తి మరో వ్యక్తికి 10,000 రూపాయలు కంటే ఎక్కువ మొత్తాన్ని యూపీఐ ద్వారా పంపితే, ఆ డబ్బు వెంటనే జమ కాకుండా 1 గంట కూలింగ్ ఆఫ్ పీరియడ్ తర్వాత మాత్రమే అవతలి ఖాతాలో జమ కావచ్చు. ఈ సమయంలో పంపిన వ్యక్తికి ట్రాన్సాక్షన్ను రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మోసపోయి డబ్బు పంపిన సందర్భాల్లో, బాధితుడికి 1 గంటలోపు బ్యాంక్ను సంప్రదించి లావాదేవీని నిలిపివేసే అవకాశం ఇవ్వడమే ఈ ప్రతిపాదన వెనుక ఉద్దేశం. ఈ నిబంధన కేవలం వ్యక్తుల మధ్య జరిగే P2P లావాదేవీలకే వర్తించే అవకాశం ఉంది. అంటే స్నేహితులు, బంధువులు లేదా కొత్త వ్యక్తులకు డబ్బు పంపేటప్పుడు మాత్రమే ఈ గడువు ఉండొచ్చు. దుకాణాలు, పెట్రోల్ బంకులు, వ్యాపార సంస్థలకు చేసే P2M చెల్లింపులు మాత్రం ఎప్పటిలాగే వెంటనే పూర్తవుతాయి. సైబర్ మోసాల్లో పెద్ద మొత్తంలో జరిగే ట్రాన్సాక్షన్ల వల్లే ఎక్కువ నష్టం జరుగుతోందని ఆర్బీఐ చెబుతోంది. 10,000 రూపాయలు పైగా జరిగే లావాదేవీలు మొత్తం మోసాల్లో 45% మాత్రమే అయినప్పటికీ, నష్టంలో వాటి వాటా 98% వరకు ఉందని సమాచారం. అయితే ఈ ప్రతిపాదనపై కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు పంపడంలో ఆలస్యం కలగొచ్చని, ప్రజలు 9,999 రూపాయలు చొప్పున విడతలుగా పంపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో, తరచూ డబ్బు పంపే కుటుంబ సభ్యులు, స్నేహితులను వైట్ లిస్ట్ చేసి వారికి ఈ గడువు వర్తించకుండా చేసే అవకాశం కూడా ఆర్బీఐ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. బ్యాంకులు, డిజిటల్ పేమెంట్ సంస్థలు, వినియోగదారుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఆర్బీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.